తిరుపతికి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేవారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కొత్త ఆఫీస్ ఇది, పాత ఆఫీస్ కాదు. రాజంపేటలో పెట్టేసి సైడ్ లాక్ వేసేసాను. ఒక వాటర్ బాటిల్ తీసుకొని రెడీగా తిరుపతి బస్సు అయితే ఉండింది. బస్సులో అయితే ఎక్కేసి 90 రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాడు కండక్టర్. నేను 10 రోజుల ముందు తిరుమలకి వచ్చినప్పుడు బస్సు అదంతా తిరుక్కొని పోతా ఉంది. ఇప్పుడు ఎక్కడ యూటర్న్ తీసుకొని షార్ట్ కట్లు అయితే వచ్చి ఎవరికైనా తెలిసినట్టు కామెంట్ చేయండి. ఎందుకో నన్నైతే బస్ స్టాండ్ దగ్గర అయితే దించలేదు, శ్రీనివాస్ అయితే ఫ్లైఓవర్ దగ్గర అయితే దించారు. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. అలాగే స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ అప్ బోర్డు, ఆ రౌండ్ అప్ బోర్డు రైట్ తీసుకున్న వెంటనే కుడి పక్కన పెట్రోల్ బంక్ కూడా కనపొస్తుంది. ఇదే రూట్ స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత ఒక ఆ రైట్ తీసుకున్న వెంటనే మీకు కుడి పక్కన వచ్చేసి కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఒకటే రూట్ స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి. టీ రోడ్ అయితే వస్తుంది, అక్కడ అన్నా క్యాంటీన్ కనిపిస్తుంది. మీకు లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ వెళ్ళిపోవాలా. లెఫ్ట్ సైడ్ లో చూస్తా పోతే జూడియో ఉంటది. అక్కడ నేను వెళ్ళేళ్ళకి 1:50 అయిపోయింది. జూడియో దగ్గరే లెఫ్ట్ తీసుకుంటానే కుడి పక్కన ఉండేదే పాస్పోర్ట్ ఆఫీస్. ఎండలు మామూలుగా లేవు, దోలు తీరిపోతుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది వచ్చేసి ఎగ్జిట్. కరెక్ట్ గా 25 నిమిషాలు అయితే నాకు పని అయిపోయింది. పాస్పోర్ట్ ఆఫీస్ అయితే లేదు. ఇప్పుడు ఇదే కొత్త పాస్పోర్ట్ చూసినా కూడా మీకు అడ్రస్ అర్థం కాలేదంటే ఇలా చెప్తా చూడండి. ఇప్పుడు మీ మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఉంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా జూడియో అని కొట్టిన వెంటనే కేవీసీ ఆర్కేడ్ తిరుపతి అని వస్తుంది. నగర్ ఆర్సీ రోడ్, ఇది కేవీసీ ఆర్కేడ్ అంటారు. ఇక్కడ జూడియో కేవీసీ ఆర్కేడ్ అని కొడితే చాలు వచ్చేస్తుంది. ఎదురుగా జిఎస్ఆర్ మ్యాగ్నెట్ స్కూల్ కూడా ఉంటది. ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకంటే ఈ వీడియో షేర్ చేయండి మర్చిపోకుండా.